ఈనాడు చూస్తే కొల్లేరు సమస్యకు మానవీయ పరిష్కారం సాధికారిక కమిటీ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు సరస్సు పరిరక్షణతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. కొల్లేరుపై సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం. కొల్లేరు పరిధిలో 20,000 ఎకరాల మేర జరాయితీ డీ పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన సాధికార కమిటీ సుప్రీంకోర్టు ముందుంచి ఒప్పించాలని సూచించారు. సరస్సును పరిరక్షించుకోవడమే కాకుండా ఆ ప్రాంత ప్రజల సమస్యలు మానవీయ కోణంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి పక్షులు పర్యావరణంతో పాటు ప్రజలకు న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని నిర్దేశించారు. కొల్లేరు కాంటూరు సమస్య మీద సోమవారం ఆయన సచివాలయంలో అధికారులు కొల్లేరు ప్రాంత ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ అంశాలు, కాంటూరు సమస్యపై చర్చించి పలు సూచనలు చేశారు. ఒక కొల్లేరు సరస్సుని ఆక్రమించుకున్న వాడి మీద మాత్రం మానవత్వతో చూడాలి. కానీ ఆ సరస్సుని ఆక్రమించుకోవడం వలన సముద్రంలోకి వెళ్లాల్సినటువంటి నీళ్లు ఆగిపోతున్నాయి. ఉప్పుటేరు ఎదురుతంతోంది. ఆ ప్రాంతం వాళ్ళు మునిగిపోతున్నారు. బెజవాడ మొన్న 10 రోజుల పాటు మునిగిపోయిందంటే రీజన్ అదే. 2.5 లక్షల కుటుంబాల జీవితాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి. బట్ వాళ్ళ పట్ల మానవత్వం ఉండదా? వాళ్ళందరూ మనుషులు కాదా? వాళ్ళందరూ జీవించి ఉండక్కర్లేదా? వాళ్ళందరూ అన్యాయం అయిపోతానే ఉండాలా? రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపించాల్సింది ఇక్కడే. తప్పు జరుగుతున్న దాన్ని మన వాళ్ళని సమర్థించుకుంటూ మిగతా జనం అందరూ వాళ్ళ సావేదాళ్ళు చస్తారు అనుకుంటే చివరికి సుప్రీంకోర్టే చెప్పినా సరే సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించడానికి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి, సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసేటటువంటి విధంగా ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి లోపాన్ని ఇక్కడ ఎత్తి చూపెట్టుకుంటున్నాం. ఇకపోతే